ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 825వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 825వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. భగవానుడు ఎప్పుడునూ దీనరక్షకుడే అవును. ఆ దీనరక్షక పాత్ర తన్ను ఆశ్రయించిన భక్తుల పట్ల అధికంగా ఉండును. శాస్త్రమున ఎవరు చేసిన కర్మఫలము వారు అనుభవించక తప్పదని ఉన్నది. ఆ సిద్ధాంతం అనుసరించి గత అవతారములలో భగవానుడు జీవులకు కర్మరీత్యా వచ్చిన పాపభారములు జ్ఞానాన్ని కర్మదగ్ధాన్ని అనుట వలన జ్ఞానముచే కర్మను నశింపచేసుకునవలనని కానీ భగవానుడు వానిని స్వయంగా తొలగించు విద్యుత్ ధర్మం లేకుండెను. కానీ నేటి హరనాథ అవతారంలో అజ్ఞానుల, దుర్బరుల శారీరక మనోబుద్ధుల గల జీవులకు, అసహాయులకు కరుణాసంపూర్ణైన హరనాథ భగవానుడు జ్ఞానము కంటే భక్తికే అత్యధిక ప్రాధాన్యము కలిగించి భక్తుల పాపభారములను తానే భరించి వారికి శాంతి సుఖమును పొందు సులభ ఉపాయము మార్గము నామసాధన బోధించి ప్రేమ బీజములు నాటి తండ్రి వలె తన బిడ్డలను సర్వదా రక్షించుచున్నాడు మన హరనాథ మహాప్రభు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వము. శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారు నిర్వహించుచున్న శ్రీ కుసుమహరనాథ 80వ ఆనంద మేళోత్సవములు 2025 జనవరి 18, 19, 20 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ కుసుమహరనాథ సేవా సమితి ఇల్లందు వారి సహాయ సహకారములతో అనేక భక్తుల అనుభవాలు, శ్రీ కుసుమహర్ల సందేశములు, ఉపన్యాసములు, సంకీర్తనలు, కుంకుమ పూజ, రక్తదాన శిబిరము, నగరోత్సవము, నృత్యములతో శ్రీ కుసుమహర్లకు చేయు కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించినారు. మొదటి భాగము తిలకించి శ్రీ కుసుమహరనాథుల కృపకు పాత్రులు కాగలరని మా ప్రార్థన. కార్యక్రమ వివరాలు: ఉదయం ప్రభాత సేవ, నిర్వాహకులు శ్రీ బి కృష్ణసింగ్. కనుదమ్మి విప్పిలోకము చూడు మమ్మము కన్న కుసుమాంబమా తల్లి. కనుదమ్మి లోకము చూడు మమ్మము కన్న కుసుమాంబమా దిననాదు హృదయంచు దిక్కు తెలుపై మేల్కొన బొమ్మ వేగమా తల్లి తల్లి. దిననాదు హృదయంచు దిక్కు తెలుపై మేల్కొన బొమ్మ వేగమా తల్లి. కనుదమ్మి విప్పి శ్రీ సుందరీ సుత కృపామృత పూర్ణగాత్ర సౌజన్య ముఖ్య గుణ సంతతి పూర్ణ పాత్ర పాపాటవీ పటల భీకర హీతిహోత్ర సోనాముఖీ పుర విభో తవ సుప్రభాతం తవ సుప్రభాతం. సభ్యుల తొలి పలుకులు 80వ ఆనంద మేళోత్సవ విశేషములు. ఈనాడు ఇల్ల నగరంలో
ప్రచార సంస్థ శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో కుసుమహరనాథ సేవా సమితి ఇల్లెందు వారి యొక్క సహకారంతో జనవరి 18, 19, 20వ తారీఖులలో ఇక్కడ మనము కుసుమహరుల యొక్క భక్తి తత్వాన్ని గురించి, వారి యొక్క ప్రేమతత్వాన్ని గురించి, వారి వచ్చే ఈ భూమి మీద అవతరించినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని గురించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్క హృదయాన్ని తట్టేటటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని ఆ కుసుమహరులు మనందరికీ అవకాశం కల్పించారు. దీన్ని ప్రభు చెప్పాడు, నా వాళ్ళను నేను ఎన్నుకుంటూ వాడవాడల ఇంటికి నా సందేశాన్ని మీరు పంపించండి. నేను అక్కడ ఏం జరపాలి, ఏమి చెయ్యాలనో నేను చూసుకుంటాను. మీ అందరి యొక్క బాధ్యత కేవలము ఒక పోస్ట్ ప్యూన్ లాగా కార్డు ఇవ్వండి, అందులో ఉన్నటువంటి విషయాన్ని నేను చూసుకుంటాను అనేట తన లేఖలలో ప్రతి భక్తునికి తను రాసినటువంటి ఉత్తరాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మన వాళ్ళందరూ 80 సంవత్సరాలుగా ప్రముఖులు, పూజ్యులు అందరూ దీన్ని స్థాపించి ఇదే విధంగా 80 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి చోట ప్రచారం చేస్తూ అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని, కాబట్టి మన అందరము ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కుసుమహరుల యొక్క సందేశాన్ని ఊరు వాడ మనం అందరికీ తెలపాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుసుమహరనాథ ప్రచార సంస్థ యొక్క పెద్దలు నా నమస్కారాలు. శ్రీధర్ల ఈశ్వర్ కుమార్, ఎల్కుర్తి, శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ ప్రధాన కార్యదర్శి. శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కుసుమహరనాథ సేవా సమితి ఇల్లందు వారి సహకారంతో శ్రీ కుసుమహరనాథ 80వ ఆనంద మేళోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ఉదయము ప్రభాత సేవ, ప్రభాత సంకీర్తన ఉంటుంది. తదుపరి ఉపన్యాసాలు ఉంటాయి. తదుపరి సేవా కార్యక్రమాలలో భాగంగా మనకు రక్తదాన శిబిరము, వస్త్రదానము, అన్నదాన కార్యక్రమాలు, బీదవారికి సేవ చేసే కార్యక్రమాలు కూడా మన ప్రచార సంస్థ కార్యక్రమాల్లో భాగంగా మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉపన్యాసాలు, సంకీర్తనలు, అలాగే రేపు ఆదివారం 19వ తారీఖు శ్రీ కుసుమహరనాథుల లీలా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుటకు సుమారు 5,000 నుంచి 8,000 మంది భక్తులకు మనము సౌకర్యం కల్పిస్తున్నాము. భోజన వసతి కూడా కల్పిస్తున్నాము. వీరందరూ కూడా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అలాగే 20వ తారీఖు ఆదివారం రోజు ఉదయము 5:45 నుంచి సాయంత్రం 5:45 వరకు జయహరనాథ జయ కుసుమకుమారి జయ అనే షోడశాక్షరి నామాన్ని, ఏకనామాన్ని మనము 12 గంటలు జరుపుకుంటున్నాము. అందులో ఉదయము 9 గంటలకు శ్రీ కుసుమహరనాథుల అంటే మాతృశ్రీ కుసుమకుమారి దేవి సామూహిక కుంకుమ పూజ ఉంటుంది. అలాగే సాయంత్రము 7 గంటలకి కని విని ఎరగని రీతిలో మనం అన్ని ప్రోగ్రాములు ఇల్లందు సేవా సమితి వారు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 7 గంటలకు శ్రీ కుసుమహరనాథుల ఊరేగింపు పుల్లూరు హరనాథ్ ఇల్లందు ప్రచార సంస్థ కోశాధికారి. ఈ ఎల్లందు పట్టణంలో జరుపుకుంటున్నటువంటి 80వ ఆనంద మేళోత్సవ కార్యక్రమాలు అత్యంత సంతోషంగా ప్రారంభించుకునేందుకు కొద్ది నిమిషాలలో ఇక్కడ జ్యోతి ప్రజ్వలనతో సైతంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంతవరకు ప్రభాత సేవ, ప్రభాత సంకీర్తన కూడా జరిగింది. జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత నుంచి ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు ఒక ఉపన్యాసము, అదేవిధంగా ఒక సంకీర్తన, ఈ విధంగా మనకి ఏమై కూడా విసుగు రాకుండా ఒకదాన్ని వినిచేట్లాగా రకరకాలైనటువంటి ప్రదేశాల్లో నుంచి ఎక్కడి నుంచో దూర తీరాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క అనుభవాల్ని మనందరికీ కూడా తెలియచెప్పి బాబా యొక్క తత్వం గురించి దాన్ని మనందరికీ కూడా విపులంగా తెలిసేలాగా, మనకు కొంత తెలుసు కానీ విపరీతంగా బాబా గురించి మనకి తెలిసే విధంగా రకరకాల జరిగినటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడాను మనకి పెద్దల యొక్క ఉపన్యాసంలో మనకి చెప్తారు. నా పేరు మునుగోడి సుధాకర్, కాజీపేట.
శ్రీ కుసుమహరనాథ సేవా సమితి భద్రకాళి అధ్యక్షుడిని. ఈ కుసుమహరనాథ సేవా సమితి ఇల్లెందు వారు అంగరంగ వైభవంగా ఇప్పుడు మన ఈశ్వర్ గారు మన మూర్తి గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలోనూ మళ్ళీ మెయిన్గా ఏంటంటే ఊరేగింపులో కొత్త రకంగా మనం చూడని రకంగా చేస్తున్నారు. కాబట్టి మన భక్తులందరూ ఊరేగింపు వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా ప్రార్థన. అధ్యక్షుడు స్వరాజ్ గుప్తా. మాకు 80వ ఆనంద మేళోత్సవం చేసేందుకు ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రచార సంస్థ వారికి ధన్యవాదములు. తర్వాత మాకు ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా ఈరోజు సంకీర్తనల కార్యక్రమాలన్నీ చూసి రేపు కళ్యాణం తిలకించి సోమవారం రోజు నామంలో పాల్గొని కుంకుమ పూజలు ఉంటాయి, నగర సంకీర్తన ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి మహాప్రసాదం కూడా స్వీకరించాలని మా యొక్క మనవి. ఇట్లు కుసుమహరనాథ సేవా సమితి ఇల్లెందు అధ్యక్షుడు స్వరాజ్ గుప్తా. నా పేరు బి కృష్ణ సింగ్, జాయింట్ సెక్రటరీ కుసుమహరనాథ్ ప్రచార సంస్థ. ఇది 80వ ఆనంద మేళోత్సవాల సందర్భంగా ఇల్లెందులో మన కుసుమహరనాథ ప్రచార సంస్థ కార్యవర్గం చాలా చక్కగా ఆనంద మేళోత్సవాలని నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాలకి భక్తులు 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. జ్యోతి ప్రజ్వలన. मुहूर्ते श्री महाविष्णु राज्ये प्रवर्तमानुत्यादि ब्रह्मदिति प्राप्ते श्वेतवरः कल्पे वितस्वतंत्रे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे वेरो दक्षिणदिग्भागे श्रीशैल चैसाग्य प्रदेशे गंगा गोदावरी मध्य प्रदेशे कुसुमदेवता दिव्य चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकान्तरानो रोजनाम कुमत्सरे उत्तरायण काले हिलागितौ పుల్లూరు కుటుంబ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి. పుల్లూరు కుటుంబ సభ్యులు చెప్పండి. కుసుమహర దేవత పరబ్రహ్మణే నమో నమః. కుసుమహర ఆనంద మేళోత్సవ సమయే ప్రాతకాల పూజా సమయే जो अखंड ज्योति प्रज्वलनम अहम करिष्ये. ओम जय जगन्नाथ जय कुसुम कुमारी जय जगन्नाथ जय कुसुम कुमारी जय जय जगन्नाथ जय कुसुम कुमारी जय जगन्नाथ जय कुसुम कुमारी जय जय जगन्नाथ जय कुसुम कुमारी जय जगन्नाथ जय कुसुम कुमारी जय जय जगन्नाथ जय कुसुम कुमारी जय जगन्नाथ जय कुसुम कुमारी जय जय जगन्नाथ जय कुसुम कुमारी जय. ఉపన్యాసము శ్రీ టి కరంచంద్ అధ్యక్షుల వారి స్వాగతోపన్యాసము. మొట్టమొదటి ఆన్సర్ సాక్షాత్ రాధాకృష్ణుడే కలియుగంలో హరనాథులుగా అవతరించారు. కుసుమ హరనాథులుగా రాధాదేవి మన కుసుమమ్మ తల్లిగా, కృష్ణ భగవానుడు హరనాథునిగా అవతరించారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలోని 4వ అధ్యాయంలో ఒక 2 శ్లోకాలు తెలిపారు. భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడెల్లా నేను అవతరిస్తాను. సాధుజనులను రక్షించుటకు, దుర్మార్గులను నిర్మూలించుటకు, ధర్మమును స్థిరముగా ప్రతిష్ఠించుటకు ప్రతి యుగమునందు అవసరమైనప్పుడెల్లా నేను ప్రకటితమవుతాను అని భగవద్గీతలో చెప్పారు. మరి
భగవద్గీతలో తెలిపిన ప్రకారమే కుసుమహరనాథ అవతారం వచ్చింది. ఏమిటండి మరి ఇతర అవతారాలకు మన కుసుమహరనాథ అవతారానికి తేడా ఏంటి అని మనకు ఒక సమస్య రావచ్చు. మనం చూసాం, రామావతారంలో రావణ సంహారం జరిగింది. అదేవిధంగా కృష్ణావతారంలో కంస సంహారం, ఇతర రాక్షస సంహారం జరిగింది. అదేవిధంగా ద్రౌపది మానభంగం సమయంలో ద్రౌపదిని కృష్ణ భగవానుడు రక్షించాడు. అయితే కృష్ణ భగవానుడు మరియు రాధాదేవి ఇరువురును ఈ మారు కుసుమహరనాథులుగా అవతరించారు. కలియుగంలోని మానవులందరికీ ఆధ్యాత్మిక మార్గం చూపి వారిని ఉద్ధరించుటకు మరియు ముక్తిని ప్రసాదించుటకు వచ్చిన అవతారమే కుసుమహరనాథ అవతారము. ఇప్పుడే మనం అనుకున్నాము, ఇతర అవతారాలకు కుసుమహరనాథ అవతారానికి ఏమిటి భిన్నత్వం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మనం ఇతర అవతారాల్లో చూస్తాం. అయితే కలియుగంలో శిక్షించుకుంటూ పోవాలంటే ఎవరు మిగలరు. దాదాపుగా అందరూ ఏదో ఒక పాపకార్యం చేసిన వాళ్ళమే. కనుక వీళ్ళను శిక్షించవలసిన పని లేకుండా శిక్షిస్తే మిగిలేవారు చాలా తక్కువ మంది కనుక వారికి వారి యొక్క పాప భారాన్ని హరనాథుడు స్వీకరించి వారి కర్మలను తాను స్వీకరించి వారిని పాపాల నుండి విముక్తి చేసి భగవత్ సన్నిధానానికి పోయే మార్గము చూపేందుకు వచ్చిందే హరనాథుడు. హరనాథుడు ఈ అవతారంలో సాంసారిక జీవనం గడిపాడు. తాను ప్రతి విషయం తాను చేసి చూపి ఆచరించి మనల్ని చేయమన్నాడు. హరనాథుడు కూడా మన మాదిరే కాశ్మీర్ మహారాజా వారి సంస్థానంలో ఉద్యోగం చేశాడు. శ్రీ కుసుమహరనాథ్ సేవా సమితి ఇల్లెందు సభ్యులు అమ్మరా
బంధించబడుతున్నాడు. దాన్ని కర్మ చేత అంటే మనకు కర్తవ్యం ఏంటి? మనం పుట్టినటువంటి మానవ జన్మ 84 లక్షల రకాల జీవులలో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. మనం ఆచరించవలసిన మార్గం, మన కర్తవ్యం ఏంటంటే భగవన్నామం చేయడానికి వచ్చాము. దాన్ని మర్చిపోయి మన బాధ్యత, ఈ జన్మ ఇచ్చింది ఎందుకంటే మన బాధ్యత తీర్చాలి. ఈ రెండు మనకు అవసరమే. శరీర సంబంధించినటువంటివి, మనకు సంబంధించినటువంటి భార్య పిల్లలు వీళ్ళంతా కూడా శరీర సంబంధించిన వాళ్ళే, మన కర్మానుబంధంగా వచ్చిన వాళ్ళు. దాన్ని మన బాధ్యతగా, మన కర్తవ్యం ఏంటి? భగవంతుడు చేరడానికి. ఈ రెండు మార్గాలు మనకు భగవంతుడు ఇచ్చాడు. శరీరానికి పోషణ కావాలి, అన్ని విటమిన్స్ కావాలి, అన్ని రకాలు తినాలి, శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ దేహమే దేవాలయం, అందులోనే ఉన్నాడు దేవుడు కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంతరంగమును క్షాళన చేసి అహర్నిశంబులు ఆవేదనతో, ఆయన నిన్ను బాసి నేను వచ్చాను, మళ్ళీ నీ దగ్గరికి నేను చేరాలి కాబట్టి ఎంత ఆవేదనతో ఆయనను తలుచుకో నామం చేయాలి అని మనకు బోధించినటువంటి అవతారం మన కుసుమార్ణ అవతారం. ఒకసారి అనుకుంటే అంటే భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు కాస్త సమయం ఖాళీ దొరికినప్పుడు కానివ్వండి, ఏదైనా కొంచెం సమయం దొరికినప్పుడు కానివ్వండి, అలవాటైన వాళ్ళు మాత్రమే భగవంతుని స్మరిస్తూ ఉంటారు. అలవాటు అయిన వాళ్ళు మాత్రమే. అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రాపంచిక విషయాలలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను నాది, నేను నాది. అసలు నేనేంటి, నాది ఏమిటి? ఇక్కడ నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను, నా పని ఏమిటి? ఇప్పుడు ఆనంద మేళోత్సవానికి వస్తే సంకీర్తనకు ఒక అర్ధగంట ఇచ్చారు. నాలాంటి వాళ్ళు ఎవరో తెలుసో తెలియకో భగవంతుడు అనుగ్రహించి ఆశీస్సులు ఇస్తే, అనుమతి ఇస్తే కమిటీ వారు నా పేరు కరపత్రం లెక్కిస్తూ వచ్చి కూర్చున్నారు. ఈ కూర్చున్న దాంట్లో నేను నా జీవితాన్ని, అంటే నేను చెప్పబోయే విషయంతో కాస్త మంచిని కనుక సార్థకత చేసుకోగలిగితే, మంచిని పొందగలిగితే భగవంతుని యొక్క ఆశీస్సులు మీ అందరి రూపంలో నాకు అందుతాయి. ఏదో వచ్చాడండి, ఆయన అరగంట కూర్చున్నాడండి, ఏదో ఆయనకు వచ్చినట్టు, ఆయనకు నచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయినాడండి, అంటే బాబా తత్వం గురించి కానీ బాబా ప్రేమ గురించి చెప్పలేదండి. అసలు ప్రేమావతారాలు ఎవరో కూడా మనకు తెలియకుండా ఆయన ఏదో మాట్లాడేసాడు అనుకుంటే ప్రయోజనం ఉండదండి. అసలు ప్రేమావతారాల గురించి తెలియాలంటే మనలో ముందు ప్రేమ ఉండాలి.